ఆస్తులు అంతస్తులు ఏమి కాదు. దేవుడిచ్చే బహుమానం ఏమిటి అంటే మనకి పిల్లలు. ఆ పిల్లల్ని మనం సక్రమంగా పెంచితేనే దేవుడిచ్చిన ఆ పిల్లల్ని మనం సక్రమంగా పెంచి మన జీవితానికి ఏమవుతుందంటే దేవుని మాటను మనం విన్నవారం అవుతాము. దేవుని మాట, దేవునిని గౌరవించటం ఏమిటి అంటే దేవుని మాట వినటమే గౌరవించటం. పిల్లలు ఆయన ఇచ్చే బహుమానం కనుక ఆ బహుమానాన్ని మనం ఏం చేయాలి? సక్రమంగా జాగ్రత్తగా వారిని ఏం చేయాలి? పెంచాలి. మనం ఎలా పెంచుతున్నామో అంటే ఒక్కసారి ఎవరికి వారే మనము ప్రశ్న వేసుకోవాలి. ఇట్లండి పెద్ద ఆయన తిన్నంగా వెళ్తుంది. వంకరగా ఉన్న మొక్కను మనం తిన్నంగా పెడితేనే అది తిన్నంగా పెరుగుతుంది. అందుకని పెద్దల ఊరికినే పెట్టలేదు ఆ మాట, మొక్కై వంగనదే మానై వంగున. చిన్నపిల్లలుగా ఉండగానే మనం ఏం చేయాలి అంటే వారికి క్రమశిక్షణ అనేది నేర్పాలి. ఇంకో సామెత